ఇంత అందగాన్ని అస్సలు వదులుకోకూడదు. నీ తలనొప్పి తగ్గే వరకు కళ్ళు తెరవకూడదు. తలనొప్పి తగ్గిందా? తగ్గింది. థ్యాంక్స్. థ్యాంక్స్ పదాలతోనే చెప్తారా? పెదాలతో చెప్పరా? ఊహే ఇంత బాగుంటే వాస్తవం ఇంకెంత బాగుంటుందో. మీరేంటి ఇక్కడ? తలనొప్పిగా ఉందన్నారట కదా, మసాజ్ చేద్దామని. అవసరం లేదు, కాఫీ తాగితే తగ్గిపోతుంది. అయితే కాఫీ తెచ్చాను అఖిల్ బాబు. కానీ పిల్లలు నాకు చెప్పలేదు. మరెలా తెచ్చావు? ఎలా అంటే మా మేడం గారి వల్ల. ఓ, మీ మేడం చెప్పారా? లేదు లేదు, మా మేడం చెప్పలేదు. మా మేడంకి పిల్లలు చెప్తుంటే నేను విని తీసుకొచ్చాను. ఈ లోపు మా మేడం మీకు తలనొప్పి తగ్గించడం కోసం మసాజ్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కాఫీ తాగితే ఆయన తలనొప్పి తగ్గిపోతుంది. ఇంకా మనం వెళ్దామా? రండి సార్. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. డైరెక్టర్ గారు, సార్, రూపారాణి మా బంధువులమ్మాయి, వరుసకి నాకు కోడలవుతుంది.
నా కోడలని చెప్పడం కాదు గాని తను మాత్రం చాలా చాలా మంచి సింగర్. సరదా పాటలు ఎంత సరదాగా పాడుతుందో భక్తి పాటలు కూడా అంత భక్తిగా లీనమై పాడుతుంది. తను పాడిన కృష్ణుడి పాటలు వింటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటే చాలు, ఆ బృందావనంలో కృష్ణుడే మనకి కనబడతాడు. అంత అద్భుతంగా పాడుతుంది మా కోడలు పిల్ల. నిజంగా ఆ పాటలు పాడుతుంది రూపారాణి అనుకుని అంతలా మురిసిపోతున్నారు మా మామయ్య గారు. అదే నేనని తెలిస్తే ఇంకెంత మురిసిపోతారు. కానీ నిజం మామయ్య గారికి తెలియదు కదా. తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి. తెలియకూడదు. మామయ్య గారికి ఎప్పటికీ ఈ పాటలు నేనే పాడుతున్నానన్న నిజం తెలియకూడదు. ఓకే రూపారాణి గారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? పవన్ గారు కెమెరా రెడీ చేయండి. అలాగే సార్. అఖిల్ పక్కన సీట్ ఖాళీగా ఉంది, అది కొట్టే. ఆ సోఫాలో కూర్చోండి. పర్వాలేదండి. ఏంటి, పిల్లల్ని మీ ఆయనకు కాపలా పెట్టావా? అంటే అక్క అది భర్తల విషయంలో భార్యలు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలే. పద. పిల్లలు, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మీరు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఓకేనా? అమ్మా ఓకేనా? మైక్ పెట్టుకో, కెమెరా రెడీ చేయి. ఓకే సార్. స్టార్ట్ చేద్దామా? కెమెరా రోల్ చేయి. రోలింగ్. యాక్షన్. కళానిలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కళానిలయం కార్యక్రమంలో మీకు పరిచయం చేయబోతున్న కళాకారిణి మరెవరో కాదు, ఎన్నో స్టేజ్ షోస్ లో పాటలు పాడి తన గానంతో ప్రేక్షకులని ఉర్రూతలూగించిన వర్తమాన గాయనీమణి కుమారి రూపారాణి. నమస్కారం రూపారాణి గారు. నమస్కారం. రూపారాణి గారు, మీ పాటలు మేము చాలా విన్నాము, మీ గురించి కూడా చాలా విన్నాము. ఇప్పుడు ఇలా మిమ్మల్ని కలుసుకుని కళానిలయంలో పరిచయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. చెప్పండి రూపారాణి గారు, మీరు సంగీతం ఏ వయసు నుంచి నేర్చుకుంటున్నారు? నిజం చెప్పాలంటే నేను పుట్టక ముందు నుంచే సంగీతం నేర్చుకుంటున్నాను. ఇది వినడానికి కొంచెం అతిశయోక్తిగా ఉన్నా నేను చెప్తుంది నిజం. నేను పుట్టక ముందు నుంచే, అంటే మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మగారు ప్రముఖ సంగీత విద్వాంసురాలు గురువమ్మ గారు. ఎంతో మంది సంగీత కళాకారులను తయారు చేసిన గురువు గారు. అవునా? అయితే మీరు పుట్టిన తర్వాత సంగీతం మీ అమ్మగారి దగ్గరే నేర్చుకుని ఉంటుంటారు కదా? అవునండి, మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను.
నేను ఈరోజు అందరి చేత అద్భుతంగా పాడుతున్నాను అని అనిపించుకుంటున్నానంటే దానికి కారణం మా అమ్మ. మనకు మానవ జన్మనిచ్చినందుకు ఆ దేవుడి రుణం కాని, మనకు జన్మనిచ్చినందుకు తల్లి రుణం కాని, మనకి విద్య నేర్పినందుకు గురువు రుణం కాని ఈ జన్మలో తీర్చుకోలేం. నాకు గురువు దైవం అన్నీ మా అమ్మే కాబట్టి మా అమ్మ రుణాన్ని నేను ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా బాగా చెప్పారు రూపారాణి గారు. రూపారాణి గారు, నాకు చిన్న డౌట్. డౌటా? ఏంటా డౌటు? జనరల్ గా కొందరు సింగర్స్ కొన్ని రకాల పాటలు పాడితేనే బాగుంటుంది అనుకుంటారు. అంటే కొందరు ఫోక్ సాంగ్స్, కొందరు క్లాసికల్ సాంగ్స్, ఇలా సింగర్స్ కి ఒక పేరు పడిపోతుంది. కానీ మీరు ఫోక్ సాంగ్ అయినా, వెస్ట్రన్ సాంగ్ అయినా, క్లాసికల్ సాంగ్ అయినా, డివోషనల్ సాంగ్ అయినా, ఏ సాంగ్ అయినా అద్భుతంగా పాడతారు. అది ఎలా సాధ్యం రూపారాణి గారు? అంటే రకరకాల పాటలు పాడడానికి వీలుగా మీ గొంతులో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి కారణం ఏంటంటారు? అది కారణం అంటే అది అది శృతి. నేను పాడే శృతి. ఐసీ. జనరల్ గా మీరు ఏ శృతిలో పాడుతుంటారు? అది నేను ఏ శృతిలోనైనా కంఫర్ట్ గా పాడతాను. అఫ్ కోర్స్. కానీ ఎక్కువగా ఏ శృతి మీకు కంఫర్ట్ గా అనిపిస్తుంది? అది అది 3:30 శృతి నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. కాదు కాదు, అసలు 3:30 అనే శృతి ఉండదు కదా రూపారాణి. కట్ కట్. రూపారాణి గారు తను ఏ శృతిలో పాడితే కంఫర్ట్ గా ఉంటుంది అనేది తనే తప్పుగా చెప్పింది. అది తప్పని మీరెలా చెప్పగలిగారు? మీరు చెప్పినట్టు 3:30 అనే శృతి ఉండదు, అది నిజమే. కానీ ఆ విషయం మీకెలా తెలుసు? మీరు సంగీతం నేర్చుకున్నారా? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎంతకాలం నేర్చుకున్నారు? మీరు కూడా పాటలు పాడతారా? మీరు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారా? లేదండి, లేదు. నేను సంగీతం నేర్చుకోలేదు. నాకు పాటలు పాడడం రాదు. అవునా? సంగీతం నేర్చుకోలేదా? మీకు పాటలు పాడడం రాదా? అవునండి, రాదు. మరి సంగీతం నేర్చుకోకుండానే
3:30 అని శృతి ఉండదు అనే విషయం మీకెలా తెలిసింది? అంత పేరున్న సింగర్ రూపారాణి గారికే తెలియని విషయం మీకెలా తెలిసింది? అది ఎలా తెలిసింది అంటే మాది రూపారాణి గారిది ఒకే ఊరండి. ఓ, మేమిద్దరం మంచి స్నేహితులం. గురువమ్మ గారు రూపారాణి గారికి శృతుల గురించి చెప్తున్నప్పుడు నేను విన్నాను. అది గుర్తొచ్చి చెప్పాను. అవునవును, అది గుర్తొచ్చే చెప్పుంటుంది. ఓ, రూపారాణికి కూడా 3:30 శృతి ఉండదని తెలుసు. కానీ ఇంటర్వ్యూ అనేసరికి పాపం టెన్షన్ పడిపోయి ఏదో అలా మాట్లాడేసింది. ఇంటర్వ్యూ అనేది తనకి ఫస్ట్ టైం కదా. ఓకే మ్యామ్. ఆ టెన్షన్లో ఏదో మాట్లాడేశారనుకుంటా. శ్యామా, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఇలా మధ్యలో మాట్లాడకూడదని తెలియదా నీకు? క్షమించండి అత్తయ్య గారు, ఏదో పొరపాటున మాట్లాడేశాను. అయినా నువ్వు చదువుకోకుండా ఇక్కడెందుకున్నావు? ఇంటర్వ్యూ చూడాలనుకుంటే తర్వాత టీవీలో వస్తుంది కదా, అప్పుడు చూద్దు గాని వెళ్ళి చదువుకో. అలాగే అత్తయ్య గారు. రండి మేడం, వెళ్దాం. మార్నింగ్ చెప్పిన లెసన్ ఉంది కదా, అది చదువుతూ ఉండు, నేను తర్వాత వస్తాను. అలాగే మేడం. రూపారాణి గారు, ఈ ఇంటర్వ్యూలో ఏ పాట పాడదలుచుకున్నారో చెప్తే ఆ పాటకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. పాట? అవును, మీకు ఇష్టం వచ్చిన పాట పాడొచ్చు. తను ఏ పాటలైనా అద్భుతంగా పాడుతుందండి. ముఖ్యంగా కృష్ణుడి మీద పాటలైతే చాలా అద్భుతంగా పాడుతుంది. అమ్మా రూపారాణి, కృష్ణుడి మీద ఒక పాట పాడమ్మా. చాలా బాగుంటుంది, పాడు. అంటే ఇప్పటికిప్పుడు పాట అంటే ఆర్కెస్ట్రా లేదు కదా అన్నయ్య గారు, అందుకే ఆలోచిస్తోంది. పర్లేదండి, ఇలాంటి ఇంటర్వ్యూస్లో ఆర్కెస్ట్రా అక్కర్లేదు, మీరు పాడొచ్చు. అయ్యయ్యో, తప్పేలా లేదుగా, నా కర్మ. అయితే పాడేస్తుందిలేండి, పర్వాలేదు. ఇంటర్వ్యూ చివర్లో పాడుతుందిలేండి. ముందు మీరు ఇంటర్వ్యూ కానివ్వండి. ఓకే అండి. రూపారాణి గారు, స్టార్ట్ చేద్దామా? ఒక 2 minutes మంచినీళ్ళు తాగొస్తాను. ఓకే. బాటిల్ తాగు. నువ్వేం టెన్షన్ పడుకో, నేను శ్యామని తీసుకొస్తాను, తను పాడుతుంది. వెంటనే వెళ్ళి శ్యామకి పాట పాడాలన్న విషయం చెప్పాలి. సరే పద.
ఇంటర్వ్యూలో గనక రూపారాణిని పాట పాడమంటే నువ్వు పాడి తీరాలి. ఇప్పుడు వాళ్ళు పాట పాడమని అడిగితే నేనేం చేయాలి?